నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. ఇటీవల రెట్రో సినిమాతో నిరాశపరిచిన సూర్య ప్రస్తుతం తెలుగు దర్శకుడితో కొత్త సినిమాను పట్టాలెక్కించారు. లక్కీ భాస్కర్ తో మంచి హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య తన 46వ సినిమా చేస్తున్నాడు. కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 33గా తెరకెక్కనున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తెలుగునాట సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కెరీర్ను మలుపు తిప్పిన గజనీ సినిమా నుంచి భారీ స్థాయిలో అభిమానులను ఏర్పరచుకున్నారు. పాత్రలు, కథల ఎంపికలలో వైవిధ్యం చూపించే సూర్య ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న తన 46వ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మరింత చేరువ కావడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రేమలు చిత్రంతో యువతకు చేరువైన యువ సంచలనం మమితా బైజు కథానాయికగా నటిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సార్, లక్కీ భాస్కర్, అమరన్, వీరధీర సూరన్ చిత్రాలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించి విలక్షణమైన సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన జీవి ప్రకాష్ కుమార్ ఇప్పుడు వెంకీ అట్లూరితో మరోసారి పనిచేస్తున్నారు. వెంకీ అట్లూరి గత చిత్రాలు సార్, లక్కీ భాస్కర్ విజయాల్లో జీవి ప్రకాష్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాబోయే సూర్య చిత్రంలో భావోద్వేగం, మాస్ అప్పీల్ ను మిళితం చేసే సౌండ్ ట్రాక్ తో ఆ ట్రెండ్ ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.